దేశంలో మావోయిస్ట్ పార్టీ శకం ముగిసింది. ఆ పార్టీ చీఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి పోలీసులకు లొంగిపోయారు. సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తో పాటు 16 మంది మావోయిస్టులతో కలిసి దేవ్జీ ఎస్ఐబి పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈ లొంగుబాట్లతో దేశంలో మావోయిస్టు ఉద్యమం చివరి దశకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. దశాబ్దాలుగా అడవుల్లో ఉండి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించి అనేక పోరాటాలు చేసిన మావోయిస్ట్ పార్టీ శకం ముగిసింది. పార్టీలో అతిపెద్ద హోదాలో పనిచేసిన నంబాల కేశవరావు, హిడ్మా లాంటి కీలక లీడర్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. మల్లోజుల వేణుగోపాల్, ఆషన్న లాంటి లీడర్లు పోలీసులకు లొంగిపోయారు. ఇప్పుడు దేవ్జీ, సంగ్రామ్ లాంటి లీడర్లు కూడా లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమం తుడిచిపెట్టుకుపోయినట్లేనని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి పేరు ఎన్ఐఏ హిట్ లిస్ట్ లో కూడా ఉంది. దేశంలో 3.6 కోట్ల అత్యధిక రివార్డు కలిగిన మావోయిస్ట్ లీడర్ తిరుపతి. ప్రస్తుతం పార్టీ సెంట్రల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఈ పదవి చేపట్టిన మొదటి దళిత నాయకుడు ఈయనే. మిలిటరీ వ్యూహాల పన్ని దాడులు చేయడంలో దిట్ట. మిలిటరీ స్ట్రాటజీ, పీపుల్స్ లిబరేషన్స్ గెరిల్లా ఆర్మీ సృష్టికర్త. ఆర్ఎస్యు ద్వారా నక్సల్ ఉద్యమంలో ప్రభావితుడై 1982లో సుమారు 19 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లాడు. పార్టీ పత్రిక అవమీ జంగ్లో ఆర్టికల్స్ రాసి మావోయిస్టు విజయాలను ప్రచారం చేశారు. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్ దంతెవాడ దాడికి మాస్టర్ మైండ్ ఈయనే. ఒకేసారి 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అలిపిరిలో ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబుపై ఆనాడు జరిగిన బాంబు దాడి ఘటనలో దేవజిత్ హస్తం ఉందని చెబుతున్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తరువాత దేవ్జీ తమ్ముడు గంగాధర్ కూతురు సుమ ఆందోళనకు గురై పెదనాన్న లొంగిపోవాలని, క్షేమంగా ఇంటికి రావాలని కోరుతూ కన్నీటితో రాసిన లేఖ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల జరిగిన పరిణామాలతో దేవజీ దండకారణ్యం వదిలి పోలీసు భద్రతా బలగాల ముందు లొంగిపోయాడు. మావోయిస్టులకు 2025లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మే నెలలో నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. నవంబర్ 18న ఆంధ్రలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో PLGA ఆపరేషన్ బెటాలియన్ చీఫ్ మడవి హిడ్మా హతమయ్యాడు. హిడ్మా భార్యతో పాటు మరో 3 మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. వివిధ రాష్ట్రాల్లో 450 మందికి పైగా మావోలు ఎన్కౌంటర్లో చనిపోతే 5 సెంట్రల్ కమిటీ, 3 స్టేట్ కమిటీ మెంబర్లతో సహా 820 మంది మావోలు లొంగిపోయారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ చేసిన తర్వాత మావోయిస్ట్ పార్టీని తుది ముట్టించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. భద్రతా ఖర్చుల స్కీమ్ కింద 3,260 కోట్లు, ప్రత్యేక కేంద్ర సహాయం స్కీమ్ ద్వారా 3,563 కోట్లు, ప్రత్యేక మౌలిక వసతుల పథకం ద్వారా 1,741 కోట్లు కేటాయించింది. ఎటకేలకు అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. 2024 నాటికి 38 జిల్లాల్లో ఉన్న ఉద్యమం కాస్త ఆపరేషన్ కగార్తో గడిచిన 2 ఏళ్లలోనే తుది దశకొచ్చింది. ఇప్పుడు దేవ్జీ, సంగ్రామ్ లొంగుబాటుతో ఇక మావో పార్టీ శకం ముగిసింది.